నమస్తే, నేను మీ అశ్విని కుమార్. తెలంగాణలో మొత్తానికి బీజేపీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రచారం మొదలుపెట్టిందనే చెప్పొచ్చు. విజయ సంకల్ప యాత్ర పేరుతో 5 క్లస్టర్లుగా విభజించారు, అందరికీ తెలిసిందే. ప్రచార రథాలు కూడా మొదలైనవి. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాసు, అట్లాగే కేంద్ర మంత్రులు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఒక క్లస్టర్ వైపుకి, అట్లాగే బండి సంజయ్ ఒక క్లస్టర్ వైపుకి, లక్ష్మణ్ కూడా ఒక క్లస్టర్ వైపుకి, ఇట్లా ఎవరికి వాళ్ళు ప్రచార యాత్రలు. మోడీ ఎందుకు మళ్ళీ గెలవాలి, మోడీ చేసిన సంక్షేమ పథకాలు ఏంటి, అట్లాగే తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ, అట్లాగే రైతుల్ని మధ్యలో రైతులను కలుసుకుంటూ వాళ్ళ కష్టాలు ఏమైనా ఉన్నాయా, కేంద్ర ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలు కాకుండా రైతులకు ఇంకేమన్నా చేయాలా, ఇలాంటివన్నీ కూడా కనుక్కుంటూ ముందుకు సాగుతున్నారు తెలంగాణలో బీజేపీ నాయకులందరూ కూడా, కేంద్ర బీజేపీ నాయకుల అండదండలతో. అయితే ఫిబ్రవరి 24 అమిత్ షా రాబోతున్నట్టుగా తెలుస్తుంది తెలంగాణకి. అమిత్ షా కూడా విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటారని పైకి చెప్తున్నప్పటికి కూడా దాదాపు 10 నుంచి 11 మంది అభ్యర్థుల పేర్లు అయితే ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే మనకి ఇది కన్ఫర్మ్ సోర్స్కి కాకపోయినా కూడా ఢిల్లీకి సంబంధించిన తెలంగాణ బీజేపీ నాయకుడు అందిస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 11 స్థానాల్లో అభ్యర్థులు అయితే ఫైనల్ అయ్యారని చెప్తున్నారు. అదే అమిత్ షా 24వ తారీఖు ఒక క్లారిటీ తీసుకోబోతున్నారని, ఒక క్లారిటీ కూడా ఇవ్వబోతున్నారు అన్నది, మళ్ళీ దాని మీద ఒక సర్వే కూడా చేయిస్తారని, ఆ సర్వే బట్టి కూడా వాళ్ళ పేర్లు అభ్యర్థులు వాళ్ళే ఖరారు అవ్వచ్చు అన్నది కూడా మనకు అందుతున్న సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు మాత్రం 5-6 లిస్టుల కింద రిలీజ్ చేశారు అభ్యర్థుల పేరుని. 17 స్థానాలు ఒకటే లిస్టు కింద రిలీజ్ చేయమన్నప్పటికీ కూడా 11 స్థానాల వరకు మొదటి లిస్టులో పేర్లు ఉండొచ్చు అని తెలుస్తుంది. మిగతా 6 పార్లమెంటు స్థానాలు రెండో లిస్టులో ఉండొచ్చు అన్నది అయితే మనకు తెలుస్తుంది. మార్చి 2వ తారీఖు కల్లా విజయ సంకల్ప యాత్రలు పూర్తవుతాయి. 4వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారు. ఆ రోజు సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ అవుతుందన్నది ఒక విశ్వసనీయ సమాచారం. ఏదైనా క్లారిటీగా ఏంటంటే బండి సంజయ్ చెప్పినట్టుగా ఈరోజు బండి సంజయ్ చాలా సంచలన వ్యాఖ్యలనే చెప్పచ్చు. పదే కిషన్ రెడ్డి అట్లాగే లక్ష్మణ్ ఖండించినప్పటికీ కూడా ఫిబ్రవరి 22 తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఢిల్లీ పర్యటనతో బీజేపీ పొత్తు గురించి మాట్లాడతారంటూ కూడా మీడియాలో పదే స్పెక్యులేషన్ రావటం, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి బాగా దగ్గరగా పనిచేస్తున్న ఒక మీడియా దీని మీద హైలైట్ చేస్తూ కూడా శనివారం నాడు ఒక వీకెండ్ కామెంట్కి ఏదో పెట్టడం అంతే కూడా బండి సంజయ్ కొద్దిగా ఆగ్రవేశాలు తెప్పించింది. ఆయన క్లియర్ కట్గా చెప్పారు, కొద్దిగా ఆవేశంగానే చెప్పారు, ఎవరైనా సరే బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి, మేము కూడా పెట్టుకుంటే పొత్తు మమ్మల్ని కూడా చెప్పుతో కొట్టండి అని ఖరాఖండిగా ఒక ఘాటుగా సమాధానం ఇచ్చేశారు. దాంతో కిషన్ రెడ్డి చెప్పారు, లక్ష్మణ్ చెప్పారు, అట్లాగే ఇప్పుడు బండి సంజయ్ స్టేట్మెంట్తో మనకి బీజేపీ బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో పొత్తు ఉండదు అన్నది అయితే ఒక క్లారిటీ వచ్చేసింది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన గురించి కూడా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఒకటి కవిత లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి కూడా తెర మీదకి మళ్ళీ హీరింగ్కి రాబోతోంది. దానికి సంబంధించింది లాయర్లతో చర్చించేందుకు వెళ్తున్నారన్నది అయితే ఒకవైపు వినిపిస్తున్న వాదన. ఏదైనప్పటికీ కూడా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేది అయితే క్లియర్గా ఉండదు లోక్సభ ఎన్నికలకి. ఇంకా దాదాపు ఈ 11 లోక్సభ స్థానాలు అభ్యర్థుల పేరులో కూడా మనకి సామాజిక అస్త్రం అనేది బీజేపీ ప్రయోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లోని ప్రకటించినప్పటికీ చాలా ఆలస్యమైంది అది ప్రజల్లోకి వెళ్ళేటప్పటికీ. ఎస్సీ ఎస్టీ ముదిరాజు గౌడ్స్ అట్లాగే బీసీ ఇవంతా కూడా ఈ అభ్యర్థులకే ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తుంది బీజేపీ కేంద్ర నాయకత్వం, అట్లాగే తెలంగాణ బీజేపీ కూడా. ఇందులో ముఖ్యంగా ఆదిలాబాద్లో అభ్యర్థిని మారుస్తారన్న ఊహాగానాలు చాలా రోజుల నుంచి వస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఢిల్లీ కేంద్ర నాయకులు కానీ అట్లాగే తెలంగాణలో కానీ ప్రస్తుతానికి అభ్యర్థులు ఎవరిని మార్చరన్నదనే మళ్ళీ వినబడుతుంది. ఫైనల్గా మళ్ళీ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకే ఆ సీటు ఖరారు అవుతున్నట్టుగా తెలుస్తుంది. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, అట్లా కరీంనగర్ బండి సంజయ్తో పాటు మనకి ఆల్మోస్ట్ 85 to 90% కన్ఫర్మ్గా మనకి ఢిల్లీ నుంచి అందుతున్న పేర్లు అయితే ప్రస్తుతానికి అది పేలర్ వదిలేరో తెలియదు మనకి, లేదా కన్ఫర్మ్ అయినట్టు కానీ తెలియదు, కానీ పేర్లు వినబడుతున్నాయి ప్రస్తుతానికైతే. చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు వినబడుతోంది, మహబూబాబాద్ నుంచి హుస్సేన్ నాయక్ పేరు, మహబూబ్ నగర్ నుంచి మాత్రం డీకే అరుణ్ వైపే చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే వరంగల్ నుంచి కొండేటి శ్రీధర్ అనే పేరు అయితే వినబడుతోంది, కొండేటి శ్రీధర్ ఆయన పేరు వినబడుతోంది. మెదక్ నుంచి రఘునందన్ రావు పేరు వినబడుతోంది. మల్కాజ్గిరి కూడా
ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది మనకి. సో అట్లాగే భువనగిరి నుంచి బోరా నర్సయ్య గౌడ్ పేరు కూడా కన్ఫర్మ్ అయినట్టుగానే చెప్తున్నారు. దాదాపు ఈ స్థానాల్లో ఈ అభ్యర్థులు కరాఖండిగా వీళ్ళే ఉంటారనేది కూడా మనకి అందుతున్న సమాచారం. మళ్ళీ ఈ పేర్ల మీద ఒకసారి సర్వే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సర్వేనే తప్ప అభ్యర్థులు పెద్ద మార్పు ఉండదని తెలుస్తుంది. ఈ 10 స్థానాలకు సంబంధించి కూడా 24 ఫిబ్రవరి 24 అమిత్ షా తెలంగాణ నాయకులకి ఒక డైరెక్షన్ ఇస్తారని వీళ్ళది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా చెప్తున్నారు. ఇంకా పెద్దపల్లి అట్లాగే కొన్ని నాగర్ కర్నూలు, హైదరాబాదు వీటికి సంబంధించింది మాత్రం ఇంకా ఎవరు అభ్యర్థిగా పెట్టాలన్నది మల్లగుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం మల్కాజ్గిరి అప్పటి నుంచి అందరూ ఎదురు చూస్తున్న దానిలో ఈటల రాజేందర్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మెదక్ రఘునందన్ రావుకి ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇంకా పెండింగ్ జహీరాబాద్ ఒకటి ఉంది, పెద్దపల్లి ఉంది, నాగర్ కర్నూలు ఉంది, ఖమ్మం, నల్గొండ ఇవన్నీ కూడా రెండో లిస్టులో, హైదరాబాద్ ఇవన్నీ రెండో లిస్టులో ఉంటాయని చెప్తున్నారు. మరి వీటిలో ఎంతవరకు నిజమని ఉంది అనేది మాత్రం మనం ఒక 3-4 రోజులు ఆగితే అమిత్ షా పర్యటన తర్వాత ఒక క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.